జస్టిస్ గవాయిపై దాడిని ఖండిస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రం అందించిన అలవరం ఎంఆర్పీఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలవరం మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు యాలగడ్డ రామకృష్ణ మాదిగ అధ్యక్షతన మందాకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జస్టిస్ గవాయి మీద జరిగిన దాడిని ఖండిస్తూ అలవరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహన్ మాదిగ మాట్లాడుతూ భారతదేశంలో అత్యుత్తమైన న్యాయస్థానం న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ అలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి వినతి పత్రం అందించామని, భారతదేశంలో అతి సామాన్యుడి దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు. అటువంటి న్యాయమూర్తి గవాయిపై దాడి చేసిన వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే అలవరం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల కార్యాచరణ ప్రకారం 13వ తారీఖున కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్కు వినతి పత్రం అందించామని, అలాగే నేడు మండల కార్యాలయం వద్ద ఎంఆర్ఓలకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, 23వ తారీఖు చాలా అమరావతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగం పైన, న్యాయ వ్యవస్థ పైన దాడిగా పరిగణిస్తూ ఇటువంటి వ్యక్తుల్ని మనం తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల పైన బాధ్యత ఉన్నది. ఇటువంటి వ్యక్తులకు తీవ్రంగా శిక్షించి దేశద్రోషులుగా మనం పరిగణించి శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటూ, ఇది ఈరోజు మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము అలవారు మండలం ఎంఆర్ఓ గారికి ఈ విషయం మీద ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని మీద సరైన నిర్ణయం తీసుకుని ప్రభుత్వాలు రాకేష్ కిషోర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉంటే మా అన్న మందకృష్ణ మాదిగ గారి ఆదేశం మేరకు మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్ర వ్యాప్తంగా చేసే విధంగా మేము చర్య తీసుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, జై జై మందకృష్ణ మాదిగ. నా పేరు లూటుగుర్తి చిన్న మాదిగ, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడిని. మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఈ నెల 6వ తారీఖున జరిగినటువంటి సుప్రీంకోర్టు మరి ఎవరైతే ఉన్నారో సిజేఐ గవాయి గారి మీద దాడిని కేవలం అది రాజ్యాంగం మీద దాడిగానే ఎంఆర్పీఎస్ అభివర్ణిస్తూ ఉన్నది. రాజ్యాంగం మరి అమలుపరుస్తూ అనేకమైనటువంటి సమస్యలకు ఇక్కడ సమస్య పరిష్కార వేదికగా ఉన్నటువంటి ఆ యొక్క స్థానాన్ని మరి ఆ యొక్క వ్యక్తి బూటుకాలుతో మరి అపహసించడం అంటే మళ్ళీ ప్రతి దళిత సామాజిక వర్గాన్ని అపహసించడం అని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాలు వాటిని అమలుపరుస్తూ అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా వారి యొక్క మరి వారికి జరగవలసిన న్యాయాన్ని సమకూరుస్తున్నటువంటి ఆయన చీఫ్ జస్టిస్ మీద జరిగినటువంటి దాడిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రాకేష్ కిషోర్ మీద తప్పనిసరిగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నబట్టి ప్రజాస్వామ్యవాదులకి అలాగే మీడియా మిత్రులకి మేము తెలియజేసేది ఏమనగా, ఈ దేశంలో భారతదేశం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయస్థానం. ఆ న్యాయస్థానంలో మరి సిజే అందులో ఒక అయినటువంటి దళితుడు ఆయన మాలా మాదిగని మేము క్వశ్చన్ చేయట్లేదు. అయితే మేము చాలా బాధపడుతున్నాం ఈ విషయాన్ని దేశంలో ఇంతవరకు ఏ కుల సంఘం కూడా దీన్ని స్పందించలేదు. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మేము మొన్న 13వ తారీఖున కలెక్టరేట్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అలవారు మండలంలో మేము ఎంఆర్ఓ గారికి మేము ఒక వినతిపత్రం ఇవ్వడం కూడా జరిగింది. రేపు 28వ తారీఖున మేము మన అమరావతిలో రాష్ట్ర అదేది మనం మెయిన్ అయినటువంటి రాష్ట్ర కమిటీ మేము ఆధ్వర్యంలో రేపు అమరావతిలో కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఈ విషయాన్ని తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే చర్య తీసుకుని ఆయనకి సరైనటువంటి శిక్ష విధించాలని, ఏ విధంగా కూడా ఏ కోర్టులో కూడా ఆయనకి వాదించే అవకాశం లేకోకుండా అతను బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణ మాదిగ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం అందరూ కూడా హర్షించాలని చెప్పేసి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మందకృష్ణ మాదిగ గారు మమ్మల్ని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పేసి మాకు పిలుపునివ్వటం, మేము అంతా కూడా మేము ఈ కార్యక్రమాన్ని అలవారు మండలంలో భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేశాము. ఈరోజు మీడియా మిత్రులు మేము తెలియజేసిన కనుక మీరు ఈ విషయాన్ని బాగా దీన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం.
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల శాఖ అధ్యక్షులు యార్లగడ్డ రామకృష్ణ అని నేను పద్మశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ సూచనల మేరకు మొన్న 6వ తారీఖున జరిగిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజే గవాయ్ గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మొన్న అనగా అక్టోబర్ 13వ తారీఖున పద్మశ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ముట్టడి జరిగినది. అదేవిధంగా ఈరోజు ప్రతి మండల కార్యాలయంలో మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలియజేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అల్లవరం శాఖ మండల పరిధిలో ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా రేపు రాబోయే 28వ తారీఖున చెలో అమరావతిని కూడా మేమందరం ఏకతాటిపై పద్మశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు పద్మశ్రీ మందకృష్ణమాది జాతీయ కమిటీ తరపున మేమందరం జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై దాడి చేసిన రాజేష్ కిషోర్ గారిని కఠినంగా శిక్షించాలని, శిక్షించే వరకు మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులకు, యువకులకు అందరికీ మరియు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.